అరే లడ్డు అక్కని పోయి అడిగి టికెట్లు బుక్ చేయకో తిరుపతికి, ఆమెకి ఏ డేట్లు కావాలంటే ఆ డేట్లనే బుక్ చేయరా. ఏంది నీకు ఆ డేట్లు వర్కౌట్ కాదా? వర్కౌట్ ఏంది వర్కౌట్ చేసుకో మరి నువ్వు. అరే లడ్డు ఇక్కడ రా, ఇగో డాడీ ఇచ్చిండు నీ పాకెట్ మనీ 500, ఇగో ఈ 2000 అక్కకి ఇచ్చేపో. అక్క ఈ పైసలు ఏంది 500 సరిపోతలేవా? ఏముంటదరా మగ పిల్లగానికి నీకు అన్ని ఖర్చులు, అక్క అంటే ఆడపిల్ల ఆమెకు మస్తు ఖర్చులు ఉంటాయి. పోనాడు. ఏ లడ్డు ఇంకా నీకు చెప్పడం మర్చిపోయినా, ఈ వారం మనం పెద్దమ్మ ఇంటికి పోతలేం రా, అక్కకి ఎగ్జామ్లు ఉన్నాయంట, వచ్చే వారం పోదాం. ఏంది ఆ తర్వాత వారం నీకు ఎగ్జామ్లు ఉన్నాయా? పెద్ద చదివి పీకి ఎలగబెట్టినట్టే అన్ని ఇప్పటి నుండే చదివి పెట్టుకో, ఆ నుండే ఎగ్జామ్ రాదు. లడ్డు ఇక్కడ ఈ ఫంక్షన్ కి ఏ చీరలు కట్టుకోవాలి జర చెప్పు. ఇదా అక్క చీర నచ్చలేదంటారా? ఈ చీరనే కట్టుకోమన్నది అందుకే కట్టుకున్నా. అరే లడ్డు ఇక్కడ ఇగో నేను షాపింగ్ కి రాను, అక్కని తీసుకోము, అక్కనే ఇంకా మంచి సెలెక్షన్ చేస్తాను. అరే ఎంతసేపు రంగా ఫోన్ చూస్తుంటావు, జర కిరాణా షాప్ కి సామాన్లు చెప్పిన పోయి తీసుకురాపో. ఏంటి అక్కని పంపియాలా? ఎండలు చూసినావా ఎట్లుంది? ముందే దానికి ఇంకా పెళ్లి సంబంధాలు చూస్తున్నాం కొన్నాడు. అరే లడ్డు దారా ఆలుగడ్డ కూర వండిన తిందు. ఏంటి చికెన్ కావాలా? తెలియదా ఈరోజు అక్క నాన్ వెజ్ తినదు, అందుకే అందరికి ఆలుగడ్డ కూర వండినా. తింటే లేకపోతే నడుపో. వచ్చినావా సారు? పక్కింటి పిల్లకి బాగా స్కూటీ నేర్పినావు కదా, అక్కకు నేర్పమంటేనేమో నేర్పలేవు నువ్వు. ఏంది ఇంకా పిల్ల అడిగిందని నేర్పినావు, అక్క వచ్చి నిన్ను అడగలేదని నువ్వు నేర్పవా? అక్కేందిరా నిన్ను అడిగేది, నువ్వే నేర్పాలా. అది అలిగింది పో, ఇప్పుడు డాడీ వచ్చినాక నీకు పని చేస్తాడు. ఏందిరా లడ్డుగా ఏంది నీ బాధ? ఇప్పుడు అక్కకు బండి ఇప్పిస్తే నీకు కూడా ఇప్పియాలా? అక్కడే వాడుకోపో. ఏంది నీ దోస్తులందరూ ఎక్కిరిస్తున్నారా పింక్ కలర్ స్కూటీ పెప్పని? మరి చిన్నప్పుడు దాన్ని లేడీ బర్డ్ సైకిల్ వేసుకొని దొక్కుతుంటేవు కదరా, మరి అప్పుడు రాలేదా? ఇగో ఏ దోస్తులు అన్నారో పోయి అలానే ఇప్పిమను, నాకు తెలియదు ఇవన్నీ కథలు పోనాడు. అరే లడ్డుగా నీతోటి నాకు తలకాయ నొప్పి లేస్తుందిరా. ఏది ఎప్పుడు నిన్నే తిడతాం అక్కని తిట్టామా? నీకు తెలుసు కదా మీ అక్కనేమని అంటే మీ అయ్యకు సుర్రు అని ఎక్కడ లేని కోపం వస్తుంది. నువ్వు పోరా నడువికే. ఏంది అక్క అంటే ఎందుకు ఎక్కువ ఇష్టం, నువ్వు ఎందుకు ఇష్టం లేదా? నువ్వు చెత్త కుండలా దొరికినవురా, చెత్త కూడా అన్ని చెత్త క్వశ్చన్లు అడుగుతుంటావు పోనాడు. అదేమో చిప్స్ గిప్స్ ఏదో కావాలన్నా కదా పోయి తీసుకురాపో. చేసుకోపో. నాకు కొత్త డ్రెస్ ఇప్పి మన ఎన్ని రోజుల నుండి అడుగుతుందా మమ్మీ. ఫ్రెండ్స్ అందరూ కొత్త డ్రెస్లు ఉన్నాయి, నా దగ్గర ఏం లేవు. కొత్త బట్టలా? నేను చూడు మా అమ్మగారు పెట్టిన చీర, ఎప్పుడు ఇదే చీరలు ఉంటా. మమ్మీకి చీరలు ఉన్నాయా? 2 చీరలు ఇప్పిద్దామని లేనే లేదు. నువ్వు మీ అయ్య ఎంత స్వార్థపరులు అంటే కొత్త బట్టలు కొంటారు మళ్ళీ ఏం లేవంటారు. మీ అయ్య నువ్వు ఒక చీర ఇప్పివయ్యా అని అంటే ఇక తీస్తాడమ్మా లెక్కలు. తీసుకోవే ఈ చీర నువ్వే తీసుకోటి, DIY డ్రెస్సులు కావి ఏమో చేసుకుంటారు కదా, చేసుకోపో. స్టార్ట్ చేసింది కదా. వద్దు మమ్మీ ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేయకే, నాకున్న డ్రెస్సులతోనే సాల్తీ. మరి లేకపోతే కొత్త బట్టలు అంట, కొత్త బట్టలు పెట్టుకొని. ఇంకా జుట్టు ఏంటి ఇంకా చింపి జుట్టు వేసుకొని ఎట్లయింది జుట్టు అంటే ఇక్కడ జనంతా కొబ్బరి నూనె పెడతారా? వద్దు మమ్మీ ఈ రోజు మా ఫ్రెండ్ బర్త్డే ఉంది, నూనె పెట్టుకుని పోతే గలీజ్ ఉంటది. అగో ఫ్రెండ్ బర్త్డే అయితే నువ్వెందుకు కొబ్బరి నూనె పెట్టుకోవు? అంటే బర్త్డే కొబ్బరి నూనె పెట్టుకోవాలి, ఎవరు పోరా లేకపోతే వాళ్ళని రానియరా? అబ్బో వద్దు మమ్మీ ప్లీజ్, అసలు బాగుండదు. Later that same evening. మమ్మీ నేను బర్త్డేకి రెడీ అయిపోయినా. తయారైనవా? ఇగో గిఫ్ట్ జాగ్రత్త, తొందరగా వైరాపో. ఇక్కడ రిటర్న్ గిఫ్ట్ ఇస్తే తీసుకురావడం మర్చిపోకు. బై బై. Few hours later. అగో ఏంది గిఫ్ట్ ఇవ్వకుండా తీసుకొచ్చినావు? నువ్వే అన్నావు కదా మమ్మీ గిఫ్ట్ రిటర్న్ తీసుకురమ్మని, అందుకే తీసుకొచ్చినా. అరే మెంటల్ దానా, గిఫ్ట్ రిటర్న్ తీసుకురమ్మనిలే, రిటర్న్ గిఫ్ట్ ఏదన్నా ఇస్తే తీసుకొని రమ్మన్నా. మమ్మీ బాయ్, నేను స్కూల్ కి పోతున్నా. ఆగు టిఫిన్ తీసుకపోవా? సరే ఇక్కడ ఏంటే పొద్దునే ఏదో చాక్లెట్ గిట్లెట్ ఏదో తిన్నట్టున్నావు. నేను తినలేదు మమ్మీ, కావాలంటే చూస్తా. దొంగ ముఖం దానా, నాకు తెలిసే నువ్వు చాక్లెట్ తినలేదని. నా కళ్ళు కప్పి మిల్లలు దొంగ దొంగగా పోతుంటేనే నాకు అర్థమైంది. ఎందుకు పెట్టుకున్నావే నువ్వు అక్కది లిప్స్టిక్? నువ్వు స్కూల్ కి సాదుకోనికి పోతున్నావు, సోకుల బండికి పోతలే. నడు పో, తీపో లిప్స్టిక్ దిపో. ఓ పిల్ల ఈ ఎదురుగంట ఆంటీకి కూర డబ్బు ఇచ్చుకుంటావు పోవే. సరే ఇస్తా. మాల మమ్మీకి జరి కూర ఇచ్చేయమ్మా. ఓకే ఆంటీ. ఇంకా మమ్మీ ఎదురుగంట ఆంటీ ఇచ్చింది ఏందో ఓకే, ఇది ఇచ్చుకోవడాలు పుచ్చుకోవడాలు వాళ్ళ ఇంట్లో కూరలు చేస్తున్నారా, మనం కూరలు చేసుకుంటలేమా? అక్క చెల్లెల్లాగా ఉంటాం మేము, నీకేమైతుందే ఇచ్చి పుచ్చుకుంటే? అయినా మొన్న ఒక ఎర్ర టప్పర్ డబ్బు ఇచ్చిన పోయి తీసుకురాపో. ఏంటే ఇప్పుడే చెల్లె అది ఇదేమో అన్నావు, మళ్ళీ ఇప్పుడు మీ చెల్లె దగ్గర డబ్బు ఉంటే ఏమైతుంది? అక్క చెల్లెలే టప్పర్ డబ్బాలే. ఇక ప్లేట్ పట్టు కూర వేస్తా. ఏందే మమ్మీ కూర గిట్లుంది, అన్ని ఏమేమో కూరగాయలు వేసి వండినట్టున్నావు.
నీకు నా వంటలు నచ్చుతలేవు కదా, పక్కింటి ఆంటీ పొరిగింటి ఆంటీ నచ్చుతున్నాయి, అందుకే యూట్యూబ్ లో చూసి కుక్ చేసిన. నువ్వు అన్నట్టే అప్డేట్ అయినా. అవునా? వావ్ మమ్మీ, ఏం కూరగాయలు అయితే ఏంది? టేస్ట్ అయితే మంచిగా ఉంది. బాగుందా? ఇంట్లో కూరగాయలన్నీ అయిపోతే ఏదో ఉన్న కూరగాయలతో వండి పడేసిన. యూట్యూబ్ అని చెప్పంగానే కథం బాగుందని ఎట్లా తింటుంది చూడు. మమ్మీ నాకు స్కూటీ ఇప్పేవా ప్లీజ్? మా ఫ్రెండ్స్ అందరికి ఉండే, రోజు కాలేజ్ లో అందరు స్కూటీ మీద వస్తుండ్రు. మళ్ళీ ఇదొక రామాయణం స్టార్ట్ చేసినావా? ఏమి ఇప్పించేది లేదే పో. అబ్బో ప్లీజ్ మమ్మీ, కావాలంటే నేను కూడా కూరగాయల కాలికిడికి తీసుకోతా. నాకు తెలియదే, మీ అయ్యని అడుక్కోపో. ఆల్రెడీ అడిగిన మమ్మీ, డాడీ నీకు కొందామన్నాడు. ఏది నా ముంగట ఒకసారి అడిగిపో. డాడీ స్కూటీ కొందామన్నావుగా, మమ్మీకి చెప్పు ప్లీజ్. పెట్టాను కానీ వదిలే పెట్టిన రోజులు మంచిగా లేవు, అన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి. మమ్మీ మాట ఇంపోదు. ఓ శ్రీ, జననక హాస్పిటల్ పోయేది టెస్ట్ అవి చేయించుకోనికి. నువ్వు కూడా తయారుగా జల్దిద్దా. లేస్తాను గానీ అపాయింట్మెంట్ ఎప్పుడు బుక్ చేసినవే? ఇప్పుడే పొద్దున 10 గంటలకు ఉంది. దా లేవు. అబ్బా ఇంకా మస్తు టైం ఉంది కదా మమ్మీ. నీ మొక్కం, నువ్వు లేచి తిని ఆటో బుక్ చేసి అది వచ్చి మనం పోయే వరకు గదే టైం అవుతుంటది. జర లేచి తయారుగా అమ్మ. ఏంటి మమ్మీ, అపాయింట్మెంట్ 12 గంటలకు ఉంటే 10 గంటలకే ఉందని చెప్పి తీసుకొచ్చినావు? 12 గంటలకి అపాయింట్మెంట్ అంటే 11:30కి లేచి తయారయ్యే రకాన్ని నువ్వు. అప్పటి వరకు ఆ టెస్ట్ చేసేటోళ్ళు అందరూ చేసి దుకాణం కూడా సర్దుకొని పోతారు. ఎట్లాగైనా జల్ది వచ్చినా కానీ జల్దే పిలుస్తారు, జల్ది అయిపోతుంది. ఇది మా తాత హాస్పిటల్, నువ్వు జల్దీ రాగానే జల్దీ పంపించేస్తారు. అందుకే మమ్మీ నిన్ను నమ్మాలంటుంటే భయం అవుతుంటది. ఫస్ట్ ఇష్యూస్ వస్తాయి నాకు. మమ్మీ నాకు ఈ బట్టలు రేపటికి ఇస్త్రీ చేసావా? రేపు పొద్దుటి వరకు కదా ఇక్కడ తీసుకురా, మడత పెట్టి పరుపు కింద పెడతాం, మంచి ఇస్త్రీ అయితాయి. మమ్మీ ఇంట్లో ఒక్క బ్యాగ్ కనబడతలేదే, ఏం పెడతావు నువ్వు? అన్ని మనం పండుకునే పరుపు కింద ఉంటది, ఏది కావాలంటే తీసుకోపో. మమ్మీ నాకు నీ ఆధార్ కార్డ్ ఇంకా వాటి జిరాక్స్ పేపర్స్ కావాలి మమ్మీ, నాకు కొంచెం పని ఉంది. ఇంకా పరుపు కింద రైట్ సైడ్ మధ్యలో ఉంటాయి పేపర్లు, చూసి జాగ్రత్తగా తీసుకొని ఏం కావాలో మళ్ళీ రిటర్న్ పెట్టాయి. మమ్మీ నా దగ్గర చిల్లర అయిపోయినాయి, కొన్ని 10 రూపీస్ నోట్స్ ఇవ్వవా? నేను తల పెట్టుకొని పండుకునే సైడ్ పరుపు కింద ఉంటాయి, తీసుకోపో. ఏంది మమ్మీ ఎన్ని దాచి పెడతావే ఆ పరుపు కింద? మొత్తం ప్రపంచాన్ని పెట్టేటట్టున్నావే. వచ్చినావా? చిన్న ఫంక్షన్ కి గంతగనం తయారైపోయినావు. ఎంత మంది కళ్ళు పడ్డాయో ఏమో. దిష్టి తీస్తా అన్నే ఉండు. ఏంది దిష్టి తీయొద్దా? ఎంత దిష్టి కొట్టిందో ఏమో, దిష్టి తీయక అంటున్నావు. ఇప్పుడు ఎట్లయినా దిష్టి తీయాల్సిందే నీకు. ఆగు. ఏంది తినబుద్ధి అయితలే? ఎందుకు అయితలే? దిష్టి గిట్ల కొట్టినట్టుందేమో, ఆగు దిష్టి తీస్తా. అదంతా దొక్కకు, ఊరంతా తిరిగొచ్చి ఏం దొక్కినావో ఏం దాటినావో. ఆగు ఫస్ట్, నువ్వు దిష్టి తీస్తా. నీకు ఏంది జ్వరం ఇంకా తగ్గలేదా? వాంతులు కూడా అవుతున్నాయా? డాక్టర్ దగ్గర కాదు, ఆగు ఫస్ట్. ఎంత దిష్టి తాకిందో ఏమో, ఫస్ట్ దిష్టి తీస్తా. ఆగు. కొత్త డ్రెస్సింగ్ ఇలా పసుపు పచ్చ కలర్, ఎంత మంది దిష్టి కొట్టిండ్రో ఏమో. ఆగు దిష్టి తీస్తా. ఈ ఇన్స్టాగ్రామ్ లో ఊరికి ఫోటోలు పెట్టకంటే పెడతానే ఉన్నాం. మా దోస్తులందరూ చూసి బాగున్నాయి ఫోటోలు బాగున్నాయి అంటారు. ఎంత దిష్టి తాకిందో ఏమో నీకు. తీస్తా. Thank you for watching. Don't forget to like, share and subscribe to Ochilia.